అందరికీ నమస్తే అండి. దేశంలో సివిల్ సర్వీసెస్ ఆ ఉద్యోగం సాధించడం చాలా కష్టం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పోటీ పడినా 99% సక్సెస్ అవ్వలేరు. కేవలం 1% సక్సెస్ అవుతారు. సో అంత కష్టపడి ఏళ్ల తరబడి చదివి అంత కష్టపడి ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఆరోపణలు, వివాదాలు, రాజకీయ పక్షపాతాలు, కుల పక్షపాతాలు, రకరకాల గొడవల కారణంగా, అవినీతి వ్యవహారాల కారణంగా కొంతమంది ఒక ముద్ర వేసుకుంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గడిచిన 5-10 సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్ల చుట్టూ వాళ్ళ రాజకీయ భావజాలం, వాళ్ళ పక్షపాత ధోరణి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వ్యతిరేక అధికారులను తొక్కిపెట్టడం, అణిచివేయడం, పోస్టింగ్ ఇవ్వకుండా చేయడం, అది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్లారా చూసాం. ఏబీ వెంకటేశ్వరరావు గారు 2019కు ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. సో ఆయన వైసీపీకి బద్ధ వ్యతిరేక అనే కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఏదో పరికరాల కొనుగోలు, ఇంటెలిజెన్స్కి సంబంధించి పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందనే ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చూపించి సస్పెండ్ చేస్తే ఆయన క్యాట్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ క్యాట్ ఆర్డర్స్ మేరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. హైకోర్టు ఆర్డర్స్ మేరకు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వలేదు. చివరికి ఆయన పదవి విరమణ చేస్తున్నారు అనే ఒక రోజు ముందు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. స్టోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి డీజీపీగా. ఆయన చివరిలో సాయంత్రం పదవి విరమణ చేస్తారనగా పొద్దున్న 11ంటికి వెళ్ళి సాయంత్రం పదవి విరమణ చేశారు. సో అది అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి సివిల్ సర్వీసెస్లో ఎటువంటి హోదా లేకుండా రిటైర్ అయిపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని అతన్ని గౌరవప్రదంగానే పంపించారు, చివరి రోజుల్లో ఇబ్బంది పెట్టి. సేమ్ అదే తతంగంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులోను, జగన్మోహన్ రెడ్డి గారి కేసులోను సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. సో ఈమెకు పోస్టింగ్ ఇచ్చారు. నిన్న కూటమి ప్రభుత్వం ఈమెకు పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె ఈ నెలాఖరున అంటే ఈ నెల 30వ తేదీన ఆమె పదవి విరమణ చేయబోతున్నారు. సో ఆమెను కాస్త గౌరవప్రదంగా సాగనంపుదాంలే అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆమెకు పోస్టింగ్ ఇచ్చింది. సో ఆమె కూడా జాయిన్ అవుతున్నారు. ఇక ఇదే కోటాలో పివి సునీల్ కుమార్ గారు కూడా ఈ నెలాఖరున పదవి విరమణ చేయబోతున్నారు. కానీ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేసే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు. ఆయన సస్పెన్షన్ని ఎత్తివేయమని కోర్టు ఆర్డర్స్ కూడా లేవు. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఎత్తివేయమని క్యాట్ ఆర్డర్ ఇచ్చింది అండ్ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ ఇక్కడ పివి సునీల్ కుమార్ గారికి లీగల్గా కూడా రక్షణ లేదు. ఆయన సస్పెన్షన్ చెల్లదని, ఎత్తివేయాలని ఏ కోర్టు చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం అతన్ని పక్కన పెట్టే ఉంచారు. సో ఈ నెలాఖరులో అంటే ఇంకో 4 రోజుల్లో పివి సునీల్ కుమార్ గారు రిటైర్ అవ్వబోతున్నారు. అంటే ఆయన గౌరవప్రదంగా రిటైర్ అవుతారా లేదంటే సస్పెన్షన్లోనే రిటైర్ అయిపోతారా అనేది కీలకం, చూడాలి. 99.9% సస్పెన్షన్లోనే రిటైర్ అవ్వచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ను ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పొడిగించింది. జూన్ 30 వరకు ఆయన సస్పెన్షన్లోనే ఉంటారని చెప్పి ప్రభుత్వం ఒక 3 నెలల కిందట ఇచ్చింది, జీవో కూడా ఇచ్చింది. సో దాని ప్రకారం ఆయన గౌరవప్రదంగా రిటైర్ అవ్వరు అనేది స్పష్టం. ఆయన లీగల్గా ఏమైనా ఫైట్ చేసినా ఇంకా టైం లేదు, అలా ఉంటుంది. ఇలా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మనకి తెలుసు. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో తనకు అత్యంత ఇష్టమైన ఐఏఎస్ అధికారిని ఎల్వి సుబ్రహ్మణ్య గారిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా కూర్చోబెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనో 3 నెలల్లోనో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన గిట్టల. దాంతో ఆయన 2019 సెప్టెంబర్లోనే అనూహ్యంగా సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అక్కడికి 3 నెలల తర్వాత ఆయన పదవి విరమణ తీసుకున్నారు. అంటే ఆయన పదవి విరమణ చేసే సమయానికి ఎక్కడా పోస్టింగ్లో లేరు, సెలవులో ఉన్నారు. సెలవులో ఉండడం వేరు, సస్పెన్షన్లో ఉండడం వేరు. సస్పెన్షన్లో ఉంటే వాళ్ళకి రావాల్సిన భత్యాలు ఏమీ రావు, సెలవులో ఉంటే రావాల్సినవి అన్నీ వస్తాయి. సో ఇది రీజన్ అనమాట. అందుకే ఏబీ వెంకటేశ్వరరావు గారు సస్పెండ్ అయినప్పటికీ ఒక గౌరవప్రదంగానే తప్పుకున్నారు, పదవి విరమణ అయ్యారు. శ్రీలక్ష్మి గారు గౌరవప్రదంగానే తప్పుకోబోతున్నారు. కానీ పివి సునీల్ గారు మాత్రం సస్పెన్షన్ అంత గౌరవప్రదంగా ఉండబోదు అనేది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.